8 మంది యువకులను ఇసుక మాఫియా కట్టేస్తున్నాడు సాగుతో లారీలు దగ్ధం చేస్తుంటే ఆ దగ్ధం చేసిన సంఘటనతో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు అక్కడ లేరు. ఆ సంఘటన జరిగిన విషయం తెలియదు. 8 మంది యువకులను అర్ధరాత్రి ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పోర్పులతో ఇసుక దందా చేస్తున్న టిఆర్ఎస్ నాయకుడు సాక్షాత్తు కేటీఆర్ నేతృత్వం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో అర్ధరాత్రి యువకులను 8 మంది యువకులను 5 రోజుల పాటు 3rd డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురి చేసి చనిపోయే పరిస్థితిలో వాళ్ళ కోర్టుకు రిమాండ్ చేస్తే జైలుకు పంపితే నాకు సమాచారం ఇచ్చిన వెంటనే నేను జైలు అధికారితో మాట్లాడి 21 రోజుల పాటు చట్టాన్ని ఒప్పించి కోర్టు ద్వారా న్యాయంగా ఒప్పించి ఈ యువకులందరికీ 21 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇప్పించి బీడీ యాక్ట్ పెడుతున్నారు. 3 హత్యాయత్న కేసులు పెట్టినారు. ఎవరి మీద హత్యాయత్న కేసులు పెట్టిన ఎవరికి అర్థం కాలేదు. డాక్టర్ లక్ష్మణ్ గారు స్పందించారు, కిషన్ రెడ్డి గారు స్పందించారు, ఎస్సీ కమిషన్ వచ్చింది, బహిరంగ విచారణ చెప్పింది. చెప్పండి ఎస్పీ గారు, వీళ్ళ మీద 3rd డిగ్రీ ఎందుకు ఉపయోగించారు, వీళ్ళు ఎవరి మీద హత్యా ప్రయత్నం చేశారని చెప్తే సమాధానం లేదు. దళిత యువకులను చిత్రహింసలకు గురి చేసిన సంఘటన విషయంలో తెలంగాణ వ్యాప్తంలో పూర్తి సమాజాన్ని ఒక్కటి చేసి అసలు విషయాన్ని బహిరంగపరిచి ఈ సమాజానికి మనం అందరూ అండగా ఉండాలి. పేద ప్రజలకు అండగా ఉండాలి. పేద ప్రజలకు అన్యాయం జరిగితే మనం సమైక్యతను చాటాలి. ఈ పేద ప్రజలను ఆదుకోవాలన్న ఆతృతతోని, ఆ ప్రేమ అనురాగంతోని, ఆ బాధతోని, ఆ ఆవేదనతోని సమాజానికి సంఘటన తెలియజేస్తే నా మీద 2 కేసులు పెట్టారు. 21 రోజులు 2 నెలల పాటు, నెల రోజుల పాటు వీళ్ళని జైల్లో పెట్టారు. ఇవాళ ఏ సంఘం రాలే, ఏ పార్టీ రాలే. వీళ్ళని ఆదుకున్నది మనం, వీళ్ళని ఆప్యాయంగా పలకరించింది మనం, వీళ్ళు కూడా మనోధైర్యాన్ని నింపింది మనం. ఇప్పటి కూడా కనీసం న్యాయం జరగకపోవడమే కాకుండా ఈ కేసులను ఉల్టా కేసులను బనాయించి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందస్తు అరెస్ట్ పేరుతో చిత్రహింసలు